హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. సో ఇప్పుడైతే నేను రెడీ అవుతున్నాను. సో ఫస్ట్ అయితే నేను మైసెల్లర్ వాటర్తో ఫేస్ అంతా క్లీన్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అలోవెరా జెల్ అండి, బోరోప్లస్ బ్రాండ్ నుండి విత్ విటమిన్ ఈ ఆయిల్ ఉంటుంది. ఇదైతే స్కిన్ని చాలా అంటే చాలా సాఫ్ట్ చేస్తుంది అండ్ ఆల్సో పిగ్మెంటేషన్ని చాలా బాగా తగ్గిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం లిప్ బామ్ అప్లై చేసుకున్న తర్వాత ఈ పౌడర్ అప్లై చేస్తున్నాను. ఇది నార్మల్ పౌడర్ అండి. ఇంతకుముందు నేను నిక్స్ ఏమంటారు పౌడర్ ఫౌండేషన్ వాడేదాన్ని, అది కూడా చాలా బాగుంటుంది. అది అయిపోయింది, సో జస్ట్ పౌడర్ అప్లై చేశాను. ఆయిలీ స్కిన్ ఉంటే కంపల్సరీగా పౌడర్ అయితే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెట్ అండ్ వైల్డ్ నుండి మనకి ఐబ్రో కిట్ వస్తుందండి. అది దాంతో కొంచెం ఐబ్రోస్ని ఫిల్ చేసేసుకున్నాను. అండ్ ఆల్సో కొంచెం ఐ షాడో అప్లై చేస్తాను అనమాట. అండ్ తర్వాత నిక్స్ బ్రాండ్ నుండి ఇది ఐలైనర్ అండి, వాటర్ ప్రూఫ్ది. అండ్ జస్ట్ కొంచెం వింగ్స్ పెట్టాను అనమాట. అండ్ ఇది వచ్చేసి కాజల్, ఇది కూడా నిక్స్ బ్రాండ్ నుండి. సో ఇలా మీరు కంటికి కాజల్ పెట్టుకున్నారంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారండి ఎవరైనా. అండ్ ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ అని ఉంది, కానీ కొంచెం ఏమంటారు స్మజ్ అయితే అవుతుంది. కాకపోతే మనం కొంచెం పౌడర్ ఏదైనా కంటి కింద కాజల్ పెట్టుకున్న తర్వాత ట్యాప్ చేసుకుంటే మీకు హోల్ డే కాజల్ అన్నది మనకి స్మజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఎవరైనా ట్రై చేయండి అలా, మీకు మరీ స్మజ్ అవుతుంటే. అండ్ నెక్స్ట్ నేను మేబిలిన్ బ్రాండ్ నుండి లిప్స్టిక్ తెప్పించున్నాను. సూపర్ ఉందండి కలర్, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో అది అప్లై చేసేసుకొని సేమ్ లైనర్ పెట్టుకున్నాను కదా వింగ్స్, సో దాంతోనే నేను ఇక్కడ స్టిక్కర్ కూడా పెట్టేసుకున్నాను అనమాట, బొట్టు పెట్టేసుకున్నాను. జనరల్గా ఇంట్లో ఉంటే స్టిక్కర్స్ పెట్టుకుంటాను, బట్ బయటకు వెళ్ళినప్పుడు స్టిక్కర్స్ ఊడిపోతూ ఉంటాయి, లైక్ ఇంకా కొంచెం ఆయిలీ అయిపోతుంది కదా హోల్ డే మనం బయటకు వెళ్తే. సో అలా పోతుంది కాబట్టి ఇలా నేను వాటర్ ప్రూఫ్ బొట్టు అయితే పెట్టుకుంటాను అనమాట. సో అంతే అండి, సింపుల్గా అలా రెడీ అయిపోయాను అనమాట. సో ఇంత రెడీ ఎందుకు అయ్యాను అంటే బయటకు వెళ్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి తన ఫ్రెండ్ బర్త్డే ఉన్నిందనమాట. సో తన్ని డ్రాప్ చేయాలి అండ్ ఆల్సో కొంచెం షాపింగ్ ఉన్నింది. సో అందుకనేసి రెడీ చేసి బయలుదేరుతున్నాము. అండ్ ఇది వచ్చేసి మా పాప తన ఫ్రెండ్ కోసము పెయింటింగ్ వేసిందనమాట. చాలా క్యూట్గా ఉంది కదా, చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ అయితే షాపింగ్ వెళ్ళేసి ఇంకా తన్ని డ్రాప్ చేద్దాం అనుకున్నాను, కానీ చాలా లేట్ అయిపోయిందనమాట. అంటే ఆఫ్టర్నూన్ లంచ్ నేను ప్రిపేర్ చేసేసి ఇవన్నీ రెడీ చేసి వెళ్ళేసరికి చాలా టైం అయిపోయింది. సో అందుకనేసి ఫస్ట్ అయితే తన్ని డ్రాప్ చేసేద్దాము, తర్వాత ఇంకా షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. సో మొత్తానికైతే ఇంకా పాపని డ్రాప్ చేసేసి ఇంకా పక్కన ఇండియన్ స్టోర్ ఉండింది. సో ఇంకా కొంచెం వెజిటబుల్స్ అలా తీసుకుందాం అనేసి ఇటు వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది గొడవ చేస్తూ ఉంది, నేను కూడా వెళ్తాను బర్త్డే పార్టీకి అనేసి. అంటే నేను చెప్పాను అదంతా పెద్ద అంటే బిగ్ గర్ల్స్ పార్టీ కదా, ఇంకా నువ్వు కుదరదులే అని చెప్పేసి దాంతో ఇక్కడ ఏడుపు అనమాట. సో నన్ను డ్రాప్ చేస్తావని కదా నేను వచ్చాను అనేసి. సో అదే అనమాట ఇక్కడ గొడవ, ఏడుస్తుంది అది. సో ఇంకా ఏడుపు అన్నీ కామ్ చేసేసి ఇంకా తనకి ఏదో కావాల్సినవి కొనిస్తానని చెప్తే ఇంకా ఓకే చేసేసి వచ్చేసింది. అండ్ ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను, అది వచ్చేసి సీడ్స్ అనమాట. ఇవేంటంటే కలోంజీ సీడ్స్ అని మీకు ఐడియానే ఉంటుంది చాలామందికి. సో ఈ కలోంజీ వచ్చేసి ఎస్పెషలీ హెయిర్కి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. నేను కూడా ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వీడియోస్ చేస్తున్నాను అనమాట వీటి గురించి. నేను అయితే రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాను. ఇది హెయిర్కి నిజంగా చాలా అంటే చాలా మంచిదండి. బట్ చాలామంది ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు అనమాట, బ్లాక్ సీడ్స్ అనేసి, ఆనియన్ సీడ్స్ అనేసి, కాలా జీరా అని చెప్పేసి. అవైతే కానే కాదండి, అందుకని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇవన్నీ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అండి. ఓన్లీ కలోంజీకి ఉన్న నేము ఏదర్ కలోంజీ అన్న స్పెసిఫై చేసి ఉంటారు, లేదంటే నైజిల్లా సటీవా అని మాత్రమే ఉంటుంది. అండ్ దాని గురించి మీకు డీటెయిల్ వీడియో కూడా చూపిస్తాను కమింగ్ వీడియోస్లో. అండ్ ఇక్కడ మీకు ఒక వెజిటేబుల్ చూపించాలనేసి ఇక్కడ చూపించాను అనమాట. అదేంటంటే చిక్కుడుకాయలండి. పర్ ఎల్బీ $5 చేంజ్ ఉంది. ఇంతవరకు నేను ఎక్స్పెన్సివ్ వచ్చేసి గోంగూర తర్వాత ఇదే చూస్తున్నాను. చాలా చాలా పెరిగిపోయాయి అన్ని వెజిటేబుల్స్, చాలా కాస్ట్లీ ఉన్నాయి. బట్ తప్పదు కదా, ఇంకా మన ఇండియన్ వెజిటేబుల్స్ తినుకుంటే ఇంకా అసలు ఎలానో ఉంటుంది అనమాట. సో కావాల్సినవి అయితే కొన్ని తీసేసుకొని ఇంకా బిల్లింగ్కి వెళ్దాము అనే టైంలో ఇక్కడ ఇవి కనిపించాయి, పాపిన్స్, ఏవేవో లైక్ మౌత్ ఫ్రెషనర్స్ ఉంటాయి కదా అవి, మ్యాంగో బైట్ చాక్లెట్స్, హోల్ ఆమ్లా అండ్ హాజ్మోలా. అండ్ మీలో ఎంతమందికి హాజ్మోలా ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకు ఒకప్పుడు చాలా అంటే చాలా ఇష్టము, బట్ ఇప్పుడు తినలేకపోతున్నాను. బట్ చూస్తూనే కొనాలనిపించింది, బట్ తీసుకోలేదన్నమాట.
అండ్ మొత్తానికి షాపింగ్ అయితే అయిపోయిందండి. అండ్ ఇక్కడ మా పాప వచ్చేసి ఫుల్ మక్కానా తీసుకుంది. అండ్ ఇది ఒక స్నాక్ లాగా తింటూ మేము మళ్ళీ షాపింగ్ వెళ్ళిపోయామన్నమాట. సో అదయిపోయిన తర్వాత ఇంకా అది ఏడ్చింది కదా! అప్పుడు ఒక టాయ్ కావాలి, ఏదో ఒకటి కావాలనేసి. అందుకని చెప్పేసి ఇంకా శామ్స్ వచ్చేసాననమాట. ఎందుకంటే మనకి ఇండియన్ గ్రాసరీ స్టోర్‌లో టాయ్స్ అయితే ఉండవు కదా! సో ఇక్కడేంటంటే సేల్ నడుస్తా ఉందండి. ఫుల్‌గా $25, $30 ఇవన్నీ మనకి $6, $7, $8 లోపలే మనకి సేల్ పెట్టేశారనమాట. సో తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. శామ్స్ దగ్గరలో ఉంటే మీకు కార్డ్ గాని ఉంటే సో ఇంత తక్కువకి నేనైతే ఎక్కడ చూడలేదండి. ఇంత మంచి టాయ్స్. అండ్ ఇది వచ్చేసి బ్యాటరీ ఆపరేటెడ్ అనమాట. సో మనకి 3 సెట్స్ ఇచ్చారు. ఒకటి కాఫీ మేకర్, ఒకటి వచ్చేసి కిచెన్ ఎయిడ్ మిక్సర్, ఇంకోటి వచ్చేసి ఏమంటారు బ్రెడ్ టోస్టర్ ఇచ్చారనమాట. ఇవి 3 కూడా బ్యాటరీ ఆపరేటెడ్. సో $6 అంటే వర్త్ ఇట్ అనిపించింది నాకైతే. మంచి క్వాలిటీ కూడా ఉన్నాయన్నమాట ఇవి. సో పాప అయితే మస్తు హ్యాపీ అయిపోయింది. సో వచ్చినందుకు తనకు నచ్చినది కొనిచ్చాను. అండ్ బడ్జెట్లో కూడా ఉంది కాబట్టి హ్యాపీ నేను కూడా. సో తను ట్రై చేసింది కానీ ఫిక్స్ చేసేద్దాం అనేసి అది కుదరలేదు. కొంచెం స్క్రూస్ అన్నీ పెట్టున్నారు. సో నేను అన్నీ తీసేసి పెట్టాను. సో ఇక్కడ నేను ఆడుకుంటా ఉన్నాను అనమాట దాన్ని పక్కన పెట్టేసి. సో నేనైతే ఫుల్గా నాకు ఇంకా చిన్నప్పుడు గుర్తొచ్చేసింది. ఇలా టాయ్స్తో అంతా మనం మస్తుగా ఆడుకునే వాళ్ళం కదా. అఫ్కోర్స్ ఇంత ఇలాంటివి కాదనుకోండి, బట్ మన చిన్నప్పుడు ఉన్న టాయ్స్ ఇంతకంటే హ్యాపీగా ఆడుకునే వాళ్ళం కదా అనేసి నాకు ఒక్కసారిగా ఫుల్గా ఖుషి అయిపోయాను అనమాట. సో మీలో ఎంతమందికి ఇలా చిన్నప్పుడు టాయ్స్ చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి పిల్లల టాయ్స్ అలా అంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా గ్రాసరీస్ అన్నీ తీసుకొచ్చాను కదా, ఇంకా అవన్నీ సర్దేసుకోవాలి కదా అనేసి ఇంక అన్నీ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఏమేమి తీసుకొని వచ్చాను అనేసి. సో కొన్ని అయితే వెజిటబుల్స్ తీసుకొని వచ్చాను. బెండకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో అవి అయితే కొన్ని ఎక్కువగా తీసుకున్నాను అనమాట. అండ్ కొన్ని అయిపోయిన గ్రాసరీస్ అయితే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి డ్రై కోకోనట్, అప్పడాలు, ఇంకా కొన్ని బిస్కెట్స్ అలా అనమాట. పోహ, ఎండుమిర్చి ఇలా కొన్ని ఇంట్లో అయిపోయిన ఒక్కటి తీసుకొని వచ్చాను అనమాట. సో అది చిన్న షాపింగ్. నెక్స్ట్ మీకు ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తాను. సో అదేంటి అంటే చిల్లీ చికెన్ అనమాట. ఇది వచ్చేసి నేను బ్రెస్ట్ టెండర్స్ తెచ్చాను. సో ఇందులో మనకి బోన్ అయితే ఏమి ఉండదు. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని ఇందులోకి మనం కొంచెం కారం, ఇది వచ్చేసి కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి, అందుకని రెడ్గా ఉంటుంది అండ్ మంచి కలర్ కూడా ఇస్తుంది. అండ్ కొంచెం పసుపు, ఉప్పు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం బిర్యానీ మసాలా. నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లోర్ అండ్ మైదా, కొంచెం వచ్చేసి శనగపిండి అనమాట. అన్నీ ఒక 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అండ్ కొంచెం సోయా సాస్, ఆయిల్. అండ్ నెక్స్ట్ మనము ఇలా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. అన్నిటినీ మనం వేసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ అన్ని ముక్కలకు పట్టేలాగా కలిపి పెట్టుకోవాలి. సో చూసారు కదా మొత్తం అంతా మ్యారినేషన్ అయిపోయింది. సో ఇలా మనము మ్యారినేట్ చేసుకోవాలి. ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే చాలు, ఎక్కువసేపు అవసరం లేదు. అండ్ దీన్ని మనము కొంచెం డీప్ ఫ్రై చేసుకుందాము. సో ఇప్పుడు మనము వేడి ఆయిల్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నిటిని యాడ్ చేసేసుకొని ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ ఇవి బాగా క్రిస్పీగా కూడా వస్తాయండి. అండ్ కలర్ కూడా యాడ్ చేయలేదు మనము, కాకపోతే కాశ్మీరీ చిల్లీ యాడ్ చేసాం కదా, అదే మనకి మంచి కలర్ ఇస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి పేపర్ టవల్లోకి ఇవన్నీ తీసేసుకోవాలి. సో ఇవి ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. కాకపోతే నేను చిల్లీ చికెన్ అని చెప్పాను కదా, సో దానికి సింపుల్ నా స్టైల్లో సాస్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అండ్ దీనికి వచ్చేసి నేను క్యాప్సికమ్ అండ్ ఆనియన్, ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకున్నాను, జస్ట్ కొంచెం స్పైస్ కోసం అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ మనము ఫ్రై చేసాం కదా, అదే కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆనియన్, క్యాప్సికమ్, చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకొని జస్ట్ సాటే చేసుకోవాలి, ఎక్కువగా కుక్ చేయకూడదు. సో ఇప్పుడు మీకు ఇష్టం ఉంటే సాస్లన్నీ యాడ్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఏమి యాడ్ చేయలేదు, జస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసాను అనమాట. ఇది సింపుల్ నా స్టైల్లో చిల్లీ చికెన్. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. సో చూసారు కదండి, మన చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. అండ్ చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చిందనేసి. సూపర్ టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై. సీ యూ నెక్స్ట్ వీడియోస్.